as we planned, we have planned to go to Mulki through bike. हेलो लेट्स स्टार्ट चलो మరి బాయ్ మరి as per the plan we started today on time we have started okay it's morning 5:44 am here but I don't think that U-turn is open not generally that U-turn is used to be closed every time. Let's say it's early morning, hopefully it will open, at least for me. Interesting, it is open. Yo, మంచి చూడండి, మంచి సన్ రైజ్. వావ్, చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. సన్ రైజ్ ఇప్పుడు అవుతుంది కానీ మంచి మాత్రం అస్సలు తగ్గలేదు. ఫాగి నిండిపోయి ఉంది మొత్తం. మంచిలో డ్రైవింగ్ విత్ సూపర్ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఎవడన్నా అడ్డంగా పెడతాడా? ఎవడు రైడ్ అడ్డంగా వచ్చాడు? చాలా చల్లగా ఉంది కొంచెం. టూ మచ్ ఆఫ్ కోల్డ్. దిస్ ఐ థింక్ బిలో 20లో ఉందనుకుంటా డిగ్రీస్. Basically, this is my first moto vlog నేను చేస్తుంది. సో ఫస్ట్ టైం అనేది కొత్త కాబట్టి సో చాలా తక్కువ మాటలు వస్తున్నాయి. ఐ డోంట్ నో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు బేసిక్లీ. లేకపోతే చాలాసేపు సైలెంట్గానే ఉంటున్నాను నేను. ఊరికి అరుస్తున్నా ఎక్కువ, అవైతే ఎక్కువనే. సో అదైతే ఫుటేజ్ అంతా కట్ చేసేసిన నేను. సో ఫస్ట్ థింగ్ ఇట్స్ లైక్ మనం ఇప్పుడు అనంతపూర్లో స్టే చేయబోతున్నాం. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, సో వాడి దగ్గర ఉంటా. దెన్ మార్నింగ్ లేచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్ టు ద డెస్టినేషన్ ముల్కి. సో సిచ్యువేషన్ బేస్ చేసుకుని దాంట్లో ఎట్లా ఉంటుంది అనేది, మనం ఎక్కడ స్టే చేస్తాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్స్ సీ.
యాక్చువల్గా ఫస్ట్ 1 అవర్లో ఓన్లీ 50 to 60 కిలోమీటర్సే క్రూజ్ చేసాను బికాస్ ఆఫ్ చలి ఎక్కువ ఉండడం వల్ల. బట్ యా సెకండ్ అవర్లో అయితే లైక్ సెకండ్ అవర్ కూడా కాదు, ఫస్ట్ 2 అవర్స్కి చాలా తక్కువే, హార్డ్లీ 100 కిలోమీటర్స్ వచ్చినాం. చర్చిల దాకా వచ్చాం ఫస్ట్ 2 అవర్స్కి. వావ్, మార్నింగ్ 7:45 అయింది, ఇంకా మంచి దగ్గరే చూడండి. జడ్చలలో స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది. బట్ మార్నింగ్ ఫస్ట్ 2.5 అవర్స్ వరకు అయితే బీభత్సమైన చాలా ఉంది. ఇప్పుడు జడ్చలలో నుంచి ఒక 100 కిలోమీటర్ క్రూజ్ చేసి మళ్ళీ ఆగాం. So wherever we are stopping now, I'm going to stop the recording also. సో ఈ 100 కిలోమీటర్స్ 1 అవర్లో కంప్లీట్ చేశాను, విచ్ ఈస్ వెరీ గుడ్ అనిపించింది. $85 kilometers క్లోజ్ చేసిన. minutes తర్వాత ఆపేస్తా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ హైవే క్లీన్గా ఉంది, నీట్గా ఉండడం వల్ల 120లో క్రూజ్ చేసుకుంటూ వచ్చేసినాం ఆల్మోస్ట్. డిఫెన్స్. అండ్ ద డిఫికల్ట్ ఛాలెంజ్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ చలి. ఫస్ట్ 2.5 అవర్స్ కానీ చాలా చాలా ఎక్కువ ఉండే. మంచు చూస్తే మీరు వీడియోలో కూడా కనిపిస్తుంటుంది, సో మంచు కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ యాక్చువల్లీ అయితే ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సో 28 వరకు ఇచ్చింది మైలేజ్. అగైన్ ఫుల్ ట్యాంక్. సో లెట్స్ సీ హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. నేనైతే ఇంకా ఎంత టైం తీసుకుంటున్నా కానీ ఎవడైనా ప్రో రైడర్ అలవాటు ఉన్నవాడు పర్టికులర్గా ఈ హైవే మీద డ్రైవ్ చేస్తే ఇష్టం వచ్చినట్టు క్రూజ్ చేసుకుంటే వెళ్ళచ్చు. అబ్బా, రోడ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. నైస్ ప్లేస్. Wow, just look at the fog. Oh my god, this is crazy. Seriously, this is very crazy fog. Oh my god, it's almost 7:50 and you can see this. Oh my god. If you see the surroundings, just everywhere covered with fog, entirely fog. Just look at that massive fog. I think we can touch the 100 kilometers in 2 hours, but as I said, I need to stop for breakfast at least.
తెలిసిన రైడర్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్లీ నా ట్రైమ్ కమ్యూనిటీ వాళ్ళు. దే ఆర్ లైక్ వాళ్ళు 140, 150, 160 క్రూజ్ చేస్తారు. నేను వాళ్ళతో రైడ్స్ వెళ్తున్నప్పుడు నాకు పేలుతుంది అబ్బా వాళ్ళతో ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయడానికి. సో what is this, man? Go. And we are going to end this vlog now here. This is the day 1. See you at day 2. Expecting the more content on day 2 as we are entering into the premier locations. So yep, chalo, bye, thank you.